ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, పాకిస్తాన్ పేసర్ హారిస్ రాఫ్ గొడవ పడ్డారు. భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ విధ్వంసాన్ని తట్టుకోలేకపోయిన హారిస్ రాఫ్ తన నోటికి పని చెప్పారు. అతని మాటలకి ఆగ్రహానికి గురైన అభిషేక్ శర్మ తగ్గేదే లేదు అన్నట్టు మైదానంలోనే గొడవకు దిగారు. అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరిని విడదీశారు. భారత బ్యాటింగ్ సందర్భంగా 5వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లోనూ అభిషేక్ శర్మ భారీ సిక్సర్ తో తన ఇన్నింగ్స్ ని ప్రారంభించాడు. షాహీన్ అఫ్రిది, అబ్రర్ అహ్మద్, సయీం అయ్యూబ్లతో పాటు హారిస్ రాఫ్ లని అభిషేక్ శర్మ చెతక్కొట్టాడు. అభిషేక్ శర్మకు తోడుగా శుభ్మన్ గిల్ కూడా చెలరేగడంతో 5వ ఓవర్లోనే భారత్ 47 పరుగులు చేసింది. తన బౌలింగ్ లో బౌండరీ బాదిన అభిషేక్ శర్మపై హారిస్ రాఫ్ నోరు పారేసుకున్నాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. విధ్వంసకర బ్యాటింగ్ తో 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20లో అత్యంత వేగంగా 50 సిక్స్లు బాదిన బ్యాటర్ గా చరిత్రకెక్కారు. 331 బంతుల్లోనే అభిషేక్ శర్మ ఈ ఫీట్ సాధించారు. ఈ జాబితాలో అభిషేక్ శర్మ తర్వాత ఎవిన్ లూయిస్, ఆండ్రీ రసెల్, హజరతుల్లా జజై, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ లో మొత్తం 39 బంతులాడి 6 ఫోర్లు 5 సిక్సర్ల సహాయంతో 74 పరుగులు చేసి క్యాచ్అవుట్ గా వెనుదిరిగాడు అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ విధ్వంసంతో పాకిస్తాన్ కి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.